డెఫినెట్లీ శంకర్ మార్క్ అయితే కాదు. ఇది వరకు తీసిన శంకర్ సినిమాల కంటే చాలా బెటర్. బట్ డెఫినెట్లీ ఇది అయితే కంబ్యాక్ కాదు శంకర్ కి. అండ్ స్టోరీ పరంగా చూసుకుంటే రామ్ చరణ్ గారు ఫస్ట్ టైం సోలో ఫిలిం తో వచ్చి పొలిటికల్ డ్రామాతో తీసుకున్నారు. స్టోరీ సెలెక్షన్ బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడో డ్రాబ్యాక్ అయింది. మూవీ అంతా చాలా ఫ్లాట్ గా వెళ్తుంది. ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ తప్ప ఎవ్రీథింగ్ మూవీ చాలా ఫ్లాట్ గా, అంటే హై మూమెంట్స్ అనేది క్రియేట్ చేయదు. అండ్ కొన్ని ఫైట్ సీన్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది, బట్ ఫైట్ సీన్స్ బాగుంటాయి, కానీ రావాల్సిన హైప్ రాదు. అండ్ యాజువల్ గా మనకి హీరోని డామినేట్ ఎస్ఎస్ఆర్ చాలా డామినేట్ చేయడానికి ట్రై చేశారు. రామ్ చరణ్ చాలా బాగా చేశారు, ఎస్ఎస్ఆర్ చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ సీన్స్ చాలా హైలైట్ ఉంటాయి. మూవీలో హైలైట్స్ ఏమన్నా ఉంటే వస్తే రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఎస్జే సూర్య అండ్ మన రామ్ చరణ్ ఫేస్ ఆఫ్ సీన్స్. ఇంటర్వెల్ బ్యాంగ్ లేదన్న సాంగ్ ఇస్తారు, అది తీసేయడం బెటర్ అనిపించింది మూవీ అయ్యాక. కొద్దిగా ఇంకా లెంత్ అయిపోతుంది. అండ్ సాంగ్స్ మాత్రం చాలా గ్రాండియర్ గా పెట్టుకున్నారు. దోప్ అనేది చాలా డిఫరెంట్ గా తీద్దాం అనుకోండి, దోప్ అనే సాంగ్. అండ్ ఇంకొకటి జరగండి సాంగ్ ఒకటి చాలా గ్రాండ్ గా తీస్తారు. అవి విజువల్ గా చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు తమన్ సాంగ్స్ మనకు తెలిసిందే, ఫస్ట్ రిలీజ్ అయ్యాక తిడతాం, 4 రోజుల తర్వాత బాగానే ఉందంటాం, సినిమా వెళ్ళిపోయిన తర్వాత లూప్ లో వింటాం. అలాగే నీ పాటలు కూడా అంతే. ఓవరాల్ గా సినిమా అయితే నాకు యావరేజ్ అనిపించింది. అప్పటికి చాలా బాగా చేశాడు రామ్ చరణ్ అయితే మాత్రం. దాని గురించి ఎందుకు చెప్పాలంటే స్పాయిలర్లు అయిపోతాయని చెప్పి నేను దాని గురించి చెప్పట్లేదు. చాలా బాగా చేశాడు ఆ క్యారెక్టర్ అయితే మాత్రం. రామ్ చరణ్ ఒక్క మార్క్ తక్కువ లేదు ఈ మూవీలో. లేదన్న, ఇది డిఫరెంట్. ఇది వినయ విధేయ రామ అది మాస్, అది బోయపాటి మాస్ యాక్షన్. ఇది శంకర్ పొలిటికల్ డ్రామా. రెండింటికి చాలా డిఫరెంట్లు ఉంది. లేవన్నా ఉంటా, నేను ఎక్స్పెక్ట్ చేశాను అనుకో, అది వేరే విషయం. ఎక్కడ ఉందన్న షిప్ తీసి లారీకి పెడతా అంతే. మరి అదే రిఫరెన్స్ అన్నాడు ఆయన, డిట్టో డైలాగ్ దించి నాని అనలేదు. కొని అంతా అక్కడ వచ్చిన హైప్ ఇక్కడ రాలేదన్న, అక్కడ వచ్చిన హైప్ ఇక్కడ రాలేదు. సో నాకు అది అనిపించదు. డిసప్పాయింట్మెంట్ లో ఉన్నావు అన్న, హైప్ లో లేవు. అది ఎట్లుందని అంటే హీరోయిన్స్ ఇప్పుడు అంజలి గారి యాక్టింగ్ హైలైట్. ప్రతి ఒక్కరు ఇదే నన్ను అడిగిన క్వశ్చన్. ఎందుకంటే ప్రతి ఒక్కరు రామ్ చరణ్ బాగా చేసే సాంగ్స్ బాగున్నాయి. అంజలి గారి గురించి ఎవరు, అంజలి గారు చాలా బాగా చేశారు. ఉండే స్క్రీన్ టైం కొంచెమైనా కొంచెం చాలా, ఇంకా ఎక్కువ చెప్పను నేను, స్పాయిలర్ అయిపోతుంది. కానీ అంజలి గారు కానీ రామ్ చరణ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ చాలా చాలా బాగుంది. అంజలి చాలా ప్లస్ పాయింట్ సెకండ్ హాఫ్ ఆమె. అంటే ఇంక ఎవ్రీథింగ్ చాలా అంటే పార్ట్గా చేస్తే బాగా అనిపిస్తుంది అన్న. కొన్ని స్క్రీన్ ప్రెజెన్స్లు కానీ ఫైట్ సీన్లు కానీ. బట్ ఏంటంటే మిస్టేక్ ఎక్కడ అయిందంటే అలా సింపుల్ గా ఫ్లాట్ గా వెళ్ళిపోవడం. సో అది దానివల్ల డిసప్పాయింట్మెంట్ అవుతాం. నేను 2 ఇస్తాను. కంపేర్ చేసుకుంటే దానికన్నా బాగా తీసింది శంకర్ గారు. ఎక్కడ కూడా నీకు డిఫరెంట్ లేకుండా ఇది మాత్రం ఒక సెన్సేషన్ సినిమా అని చెప్పొచ్చు. కెరియర్ లో రామ్ చరణ్ అప్పట్లో మనం చూసిన సినిమా అంటే ఒకే ఒక్కడు, ఒక భారతీయుడు తర్వాత మళ్ళీ ఈ సినిమా ఒక సమాజానికి ఎలా ఉందో అలా చూపించిండు. అంటే సెకండ్ పాత్ర పోషించిండు తండ్రి క్యారెక్టర్. అలా మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసామంటే దానికంటే డబుల్ చేసిండు. అంటే కొద్దిగా ఆయనకు మాట్లాడడానికి రాదు, కొద్దిగా అంటే పదవిలో ఎట్లా మాట్లాడాలని ఒక ట్రైనింగ్ తీసుకొని సముద్రం మురిగి లేవడం కానీ హీరో గారు అది చేయడం సాహసం చాలా బాగా చేసిండు. చాలా అంటే చాలా, అంటే ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేసిండు అన్న. మన సినిమా చూస్తే అర్థమవుతుంది అన్న, అసలు సినిమా దేనికోసం చూస్తే అర్థమవుతుంది. సినిమా చూసాక చెప్పండి. ఈ సినిమా మాత్రం శంకర్ గారు నిజంగా చెప్తున్నా, ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మనకు సమాజానికి ఓట్లు వేస్తే మనం ఎందుకు వేస్తాం, మనం ఎన్నుకోలేం, మనం మంచి ఎన్నుకుంటే ప్రభుత్వం చూసుకోవడానికి ఇస్తాం. అది సినిమా మెసేజ్ చూపించిండు. ప్రతి ఒక్క యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అన్న. డాన్స్ మాత్రం చింపేసిండు అన్న. రామ్ చరణ్ డాన్స్ మాత్రం జర్రగండి ఆ సాంగ్ మాత్రం చాలా బాగా చేసిండు. న్యాచురల్ చేసిన డాన్స్. ఇంకోటి నీకు ఎక్కడ కూడా ఓవర్ గా పెట్టలే, అంటే సింపుల్ గా తీసుకోపోయింది. అంటే ఆ పొలిటికల్ సినిమా ఎలా తీయాలో, ఆ ఏజ్ తగ్గట్టు ఎలా చూపించాలో అలా చూపించిండు రామ్ చరణ్. కానీ సింపుల్ గా తీసిండు, ఎక్కడ ఓవర్ లేకుండా బాగా తీసిండు. ప్రతి ఒక్క యాక్టర్ శ్రీకాంత్ గారు కానీ, మన విలన్ గారు అంజలి గారు భార్య క్యారెక్టర్ చేసిండు. అది ఆమె కూడా బాగా చేసింది, తల్లి క్యారెక్టర్. అంటే ఎక్కడ కూడా పోలేదు. సినిమా మాత్రం ఇప్పుడున్న జనరేషన్ లా సినిమా మంచి తీసిండు అన్న. ఎస్ఎస్ సూర్య గారు మాత్రం అద్దర కొట్టిన విలన్ యాక్టింగ్ మాత్రం తుమ్ము లేపేసిండు. ఇప్పుడు మనం సమాజం నచ్చేటట్టు తీసిన సినిమా మొత్తం. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. శంకర్ గారు ముందుగా హ్యాట్సాప్, దిల్ రాజు గారు ముందుగా హ్యాట్సాప్, ఆల్ ఆఫ్ యూ టీమ్. హ్యాపీ సంక్రాంతి ముందే సినిమా ఇది బ్లాక్ బస్టర్ కొట్టింది. రేపు వచ్చే రాబోయే సినిమా 2 సినిమా బ్లాక్ బస్టర్.